కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోపము ఎవరి మీద? దేవుని కోపము ఎవరి మీద? మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 32 నుండి 34 వచనాల వరకు నేను మొదట చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని కోపము ఎవరి మీద? దేవుని యొక్క కోపము ఎవరి మీద? దేవుని కోపము ఎవరి మీద? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒక వ్యక్తి ఏమో దేవుని ద్వారా క్షమింపబడిన వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో క్షమింపబడినటువంటి ఆ వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తిని క్షమించలేని స్థితిలో ఉన్న వ్యక్తి, క్షమించబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరేమో దేవుని ద్వారా క్షమింపబడ్డారు, ఇంకొకరేమో దేవుని ద్వారా ఎవరైతే క్షమించబడ్డారో ఆ వ్యక్తి ద్వారా క్షమింపబడిన ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 34వ వచనాన్ని మనం గమనిస్తే, అందుచేత వాని యజమానుడు ఏమయ్యాడట? కోపపడి. ఎవరి మీద కోపపడ్డాడు? ఎందుకు కోపపడ్డాడు? ఈ యజమానుడు ఎవరు అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ యజమానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోపము ఎవరి మీద ఉన్నది? దేవుని కోపము ఎవరి మీదకి వచ్చినది అని మనం చూస్తే, దేవుని ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమించిన వారి మీద దేవుని కోపము. ఎవరి మీద దేవుని కోపము? దేవుని ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమించని వారి మీద దేవుని కోపము. 10,000 తలాంతుల అప్పు యజమాని ద్వారా క్షమించబడి 100 దేనారముల అప్పు ఉన్న తన తోడి దాసుని క్షమించలేదు. అందుకే దేవుని కోపము అతని మీదకి వచ్చింది. ఎవరి మీదకి? 10,000 తలాంతుల అప్పుని ఏ యజమానుడైతే క్షమించాడో, 100 దేనారముల అప్పు ఉన్న తన తోడి దాసుని క్షమించలేకపోయాడు. అందుకే దేవుని కోపము అతని మీదకి వచ్చింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చిందనుకోండి, క్షమించిన అప్పుని తిరిగి తన మీద మరలా మోపుతాడు. అది చెల్లించే వరకు బాధపరుచు వారికి అప్పగిస్తాడు. దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? అది కాదు. ఫస్ట్ క్షమించిన అప్పునంతా మరలా తిరిగి తన మీద మోపుతాడు. బాధపరుచు వారికి అప్పగిస్తాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అది చెల్లించే వరకు బాధపరుచు వారికి అప్పగిస్తాడు.
దీనిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఏ ఏ విషయాల్లో మనం క్షమించాడో వాటిని మరలా మన మీదకు మోపుతాడని అర్థం చేసుకోవాలి మనం. ఏంటిదట? ఏ ఏ విషయాల్లో దేవుడైతే మనం క్షమించాడో వాటిని మరలా మన మీద మోపుతాడని అర్థం. ఎప్పుడు మోపుతున్నాడు? నువ్వు ఎప్పుడైతే దేవుడి ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమించకుండా ఎప్పుడైతే ఉంటావో మరలా నీ మీదకవి మోపబడతాయని ఈ లేఖనం మనకు సూటిగా తెలియజేస్తుంది. కృష్ణుని ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు అలా మోపుతున్నాడు తెలుసా? నువ్వు ఏ విషయాలలో క్షమించబడ్డావో ఆ విషయాలలో ఇతరులను క్షమించినప్పుడు దేవుడు మరలా అవన్నీ తిరిగి మన మీద మోపుతాడు. జాగ్రత్త సుమా. ఏంటంట? ఏ ఏ విషయాల్లో నువ్వు క్షమించబడ్డావో ఇతరుల విషయాల్లో కూడా ఆ విషయాల్లో మనము గాని క్షమించకపోతే దేవుడు క్షమించిన వాటన్నిటిని మరలా తిరిగి మోపుతాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేను దేవుని ద్వారా క్షమించబడ్డాను కదా, ఇతరులు తప్పు చేసినప్పుడు ఆడుకోవచ్చు అని అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? నా తప్పులు క్షమించబడ్డాయి, ఇక పర్లేదు, నా తప్పులను కొట్టివేయబడ్డాయి, నా తప్పులను క్షమించబడ్డాయి, నా పాపాలను క్షమించబడ్డాయి, నా ఎదుట ఎవరైనా పాపం చేయడం తప్పు చేయడం కనపడ్డప్పుడు వాళ్ళొక ఆట ఆడుకోవాలని అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అట్లా ఆడుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ఆడుకోబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? దేవుడు నిన్ను ఆడుకోబోతున్నాడు. ఎందుకని? దేవుడు నేను ఏ విషయాల్లో క్షమించాడో నువ్వు ఆ విషయాల్లో అందరినీ క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నాడంట? నేను దేవుని ద్వారా క్షమించబడ్డాను కదా, ఇతరులు తప్పు చేసినప్పుడు ఆడుకోవాల్సి అనుకుంటున్నావేమో. నీ ఇష్టం, జాగ్రత్త. హల్లెలూయా. దేవుని కోపము నీ మీదే ఉంటుంది. ఎవరి మీద దేవుని కోపం ఉండేది? దేవుడు నా తప్పులు క్షమించాడులే, ఇతరుల తప్పులు క్షమించకుండా ఒకరు ఒక ఆట ఆడుకున్నాము, వారు తప్పు చేసినప్పుడు ఒక ఆట ఆడినామని అనుకుంటే దేవుని కోపం నీ మీదే అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోపము నీ మీదకు వచ్చినదంటే క్షమింపబడిన పాపములని నీ మీద మోపుతాడు అని అర్థం. దేవుడి కోపం నీ మీదకు వచ్చిందంటే అర్థమైంది, క్షమించబడిన ప్రతి పాపాన్ని తిరిగి నీ మీద మోపుతున్నాడని అర్థం. రే అని చెప్పి కోపడి పాడు ఏం చేస్తాడంట? మోపిపోతాడు. ఇతరులను క్షమించే మనసు నీకు వచ్చే వరకు బాధపరుచు వారికి నేనేం చేస్తాడు? అప్పగిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 18:35 అంటాడు, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. చూశారా క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నువ్వు క్షమించకపోతే అలాగే పరలోకపు తండ్రి కూడా ఏం చేయడంట? నిన్ను క్షమించడు. ఒకవేళ అప్పటి వరకు నేను క్షమించి ఉంటే క్షమించిన ప్రతిదాన్ని తీసుకొచ్చి మరలా నీ మీద మోపబోతున్నాడని గుర్తించాలి. ఏం చేయబోతున్నాడు? నీ మీద మరలా మోపబోతున్నాడని గుర్తించు. దేవుని కోపం ఎవరి మీదంట? దేవుని ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమించని వారి మీద దేవుని కోపము. ఎవరి మీద ఉంది కోపము? దేవుని ద్వారా నువ్వు క్షమించబడ్డావు, కానీ నీ ఎదుట ఇతరులు తప్పు చేసినప్పుడు నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ మీదకే దేవుని కోపం. హల్లెలూయా. ఎవరి మీద కంటే దేవుని కోపం? నువ్వు దేవుని ద్వారా క్షమింపబడిన తర్వాత ఇతరులను కూడా నువ్వు క్షమించాలి. ఇతరులు నువ్వు క్షమించకపోతే దేవుని కోపం నీ మీదనే.
చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. కృష్ణుడి గారు పెట్టారా, కొందరు మనం చూస్తే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే కృష్ణుడి దేవుని పెట్టారా, వీళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఎవరు తప్పు చేసినప్పుడు? సేవకుడు కానీ విశ్వాసి కానీ ఏదైనా ఒక తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అప్పుడు వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, అప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, దేవుడు మమ్మలను క్షమించి మరలా ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు, మరలా బలంగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మేము సేవలో కానీ ఆత్మీయతలో కానీ బాగానే ఉన్నాము, బాగానే ముందుకు సాగుతున్నామని సాక్ష్యం చెబుతూ ఉంటారు. హల్లెలూయా. అదే వీళ్ళు ఎదుట ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా తప్పు చేసినట్లు కనబడినా లేదా వినబడినా వీళ్ళ నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇక ఆ సేవకు పనికిరాడు. ఏంటంట? ఇక ఆ సేవకు పనికిరాడు, లేదా ఆ విశ్వాసి నిత్య నరకానికే. ఎందుకంటే అంత తప్పు చేసిన తరువాత దేవుడు ఎలా క్షమిస్తాడు? కాబట్టి ఆ సేవకుడైనా ఆ విశ్వాసైనా నరకానికి పోవాల్సిందేనని ఆ సేవకుడిని ఆ విశ్వాసిని చాలా చిన్న చూపు చూస్తూ అసహించుకుంటూ ఉంటారు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఇంకా ఏ ప్రార్థనలకు పిలవరు, వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ప్రసంగాలు చేస్తూ ఆత్మ నడిపింపుతో మాట్లాడుతున్నానని చెప్పుచు తప్పు చేసిన సేవకులను విశ్వాసులను మాటల ద్వారా వారు సిద్ధపరుచుకొని వచ్చిన వర్తమానముల ద్వారా గాయపరుస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? వర్తమానాన్ని సిద్ధపరుచుకొని ఇది ఆత్మ నడిపింపు అని చెప్పేది ఏం చేస్తున్నారు? వారిని గాయపరుస్తున్నారు. ఇక నువ్వు నరకానికే, ఇక నువ్వు సేవలో వాడబడవు, నువ్వు విశ్వాసమే కానీ నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు నిత్య నరకమే కానీ మరి ఇంకేది నీకు లేదు అని చెప్పి ప్రసంగాలు సిద్ధపరుచుకుని వీళ్ళే దానికి ఒకటి పెట్టారు టైటిల్ ఏమని? ఆత్మ నడిపింపుతో బోధిస్తున్న సేవకుడు అని. అది ఆత్మ నడిపింపు కాదు. అది నిజముగా ఆత్మ నడిపింపు అయితే దేవుడే చెప్పాడు, నేను నిర్ణయించిన ప్రకారము నువ్వు కూడా ఇతరులు క్షమించాలి. అది ఆత్మ నడిపింపు. మన దేవుడు బైబిల్లో ఒక రకంగా రాసి ఇంకొక రకంగా మాట్లాడేగా, బైబిల్లో ఒక విధంగా రాసి ఇంకొక రకంగా చేయడుగా. బైబిల్లో ఏమైతే వ్రాసిందో అదే ప్రకారం దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగా సేవకులు ఇంకొక సేవకుడిని పైకి రానివ్వరు, విశ్వాసుల్ని కిందకే తొక్కేస్తూ ఉంటారు. ఎందుకంట? నువ్వు తప్పు చేసావు, దేవుడికి నేను క్షమించడు, ఇక నువ్వు నరకానికే. హల్లెలూయా. పాపం ఈయన తప్పు చేస్తేనేమో దేవుడికి క్షమించాడంట, మరలా బలంగా వాడుకుంటున్నాడట, ఆత్మీయంగా వాడుకుంటున్నాడంట, స్థిరపరుచున్నాడంట, సేవలో ముందుకు సాగుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి వారే పరిశుద్ధులు అనుకొని విర్రవీగిపోతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? వారికి వాళ్ళే పరిశుద్ధులు అనుకొని విర్రవీగిపోతారు. ఎవరు వాళ్ళు? వీడు తప్పు చేసి దేవుని చేత క్షమాపణ పొంది క్షమించబడి మరలా సేవలో నిలబడి మంచి విశ్వాసిగా పేరు తెచ్చుకొని ముందుకు సాగుతున్న వీళ్ళట మంచి పరిశుద్ధులు అనుకొని విర్రవీగిపోయి ఇతరులను తుణీకరిస్తూ ఉంటారు. క్రీస్తు దేవుని బిడ్డలారా, నాకు దీనికి అడుగుతాను, నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను క్షమించి నిన్ను వాడుకుంటున్న దేవుడు ఇతరులు కూడా క్షమించి వాడుకుంటాడని నీకెందుకు తెలీదు? చెప్పండి, ఏంటదట? చెప్పండి. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను క్షమించి నిన్ను వాడుకుంటున్న దేవుడు ఇతరులు కూడా క్షమించి వాడుకుంటాడని నీకెందుకు తెలియదు? మన దేవుడు అందరి ఎడల ఒకే మనసు, చెప్పండి, ఒకే మనసు కలిగి ఉంటాడు కదా, అవునా కాదా? మన దేవుడు అందరి ఎడల ఒకే మనసు కలిగి ఉంటాడు. నీ ఎడల ఒక మనసు, నా ఎడల ఒక మనసు, ఇంకొక మనసు కలిగి ఉండడు.
ఆయన అందరి ఎడల ఒకే మనసు కలిగి ఉంటాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. నీ విషయంలో ఒక విధంగా, మరొకరి విషయంలో మరొక విధంగా ఉండడు. ఆయన వాక్యము అందరి ఎడల ఒకే విధంగా ఉంటుంది. ఆయన వాక్యం ఎలా ఉంటుంది? అందరి ఎడల ఒకే విధంగా ఉంటుంది. ఎవరి వాక్యము? దేవుని వాక్యము. యేసయ్య వాక్యము అందరి ఎడల ఒకే విధంగా ఉంటుంది. నీ ఎడల ఒక విధంగా, నా ఎడల ఒక విధంగా, ఇంకొక ఎడల ఒక విధంగా, ఈ సాకుని ఎడల ఒక ఎడల ఒక విధంగా, ఇంకొక సాకుని ఎడల ఇంకొక విధంగా, ఈ విశ్వాసి ఎడల ఒక విధంగా, మరొక విశ్వాసి ఎడల మరొక విధంగా ఉండదు. ఉంటుందా? ఉండదు. అయితే నిన్ను తప్పు చేసినప్పుడు నిన్ను క్షమించి నిన్ను వాడుకుంటున్న దేవుడు ఇతరులు కూడా తప్పు చేసినప్పుడు వాడిని క్షమించి వాడుకుంటాడు. నీకు ఎందుకు తెలియదు? హల్లెలూయా. అంటే నీ తప్పులు క్షమించబడగా నువ్వు హీరో అయిపోయావా? నీ తప్పులు క్షమించబడగానే నువ్వు హీరో అయిపోయావా? పరిశుద్ధుడు, నీతిమంతుడు అయిపోయావా? అంటే ఇతరులు నీ దృష్టికి తప్పు చేసిన వాళ్ళు, పొరపాటు చేసిన వాళ్ళు నీకంటే అంత హీనంగా ఉన్నారా? నీవు ఏ దేవుని క్షమాపణ పొంది నువ్వు మరలా పరిశుద్ధుడుగా మార్చబడ్డావో అదే దేవుడు వారిని కూడా క్షమించి వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. పడదాం చప్పట్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి మనసుతో ఎవరైతే ఉంటారో అలాంటి వారి మీదనే దేవుని కోపము. ఎలాంటి వారి మీద చెప్పండి? వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు తప్పులని దేవుడు క్షమిస్తాడు, ఇతరులు తప్పు చేసిన వాళ్ళు తప్పులు క్షమించని అనుకుంటుంటారే చూడు అలాంటి మనసు. అలాంటి వారి మీదనే దేవుని కోపం ఉంటుంది. ఎలాంటి వారి మీద? ఇతరుల తప్పులు క్షమింపడని, తన తప్పులే క్షమించాడని, ఇతర తప్పులు క్షమించాడని అనుకుంటుంటారు చూడు. అలాంటి వారి మీదనే దేవుని కోపము. ఆయన కోపము నీ మీద ఉన్నదంటే క్షమింపబడిన నీ తప్పులు నీ మీద మరలా మోపబడతాయని గుర్తించి దేవుని క్షమాపణ పొందిన నీవు ఇతరులు కూడా హృదయపూర్వకంగా క్షమించడం నేర్చుకో. దేవుని కోపం నీ మీద నుండి తొలగించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి క్రీస్తు బిడ్డలారా, బిడ్డలారా, దేవుడు నిన్ను క్షమిస్తే ఇంకొకరు క్షమించడా? నిన్ను క్షమించినప్పుడు నన్ను కూడా క్షమిస్తాడు. నీలో ఒక పొరపాటు ఉన్నప్పుడు నిన్ను క్షమించిన దేవుడు, నేను ఆయన సేవకుడిని, నేను ఆయన విశ్వాసినే, నేను ఆయన బిడ్డనే అయి ఉన్నప్పుడు ఆయన ఎందుకు క్షమించడు? ఖచ్చితంగా క్షమిస్తాడు. చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. వాడు భయంకరమైన తప్పులు చేస్తుంటారు, చాలా చాలా పొరపాట్లు చేస్తుంటారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు ప్రభు వాళ్ళు క్షమిస్తాడు. కానీ వాళ్ళు క్షమాపణ పొందిన తర్వాత వాడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా అనుకొని ఇతరులు వాళ్ళ ఎదురు తప్పు చేస్తూ వాళ్ళ వైపు చూడటానికి కూడా మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. చాలా తక్కువ చూపు, చాలా చిన్న చూపు. నీ భార్య తప్పు చేస్తే దేవుడు క్షమించలేదా? నీ భర్త తప్పు చేస్తే దేవుడు క్షమించలేదా? నీ పిల్లలు తప్పు చేస్తే దేవుడు క్షమించలేదా? అయితే నీ ఎదురు ఎవరో తప్పు చేస్తే నువ్వు చూసినప్పుడు, నువ్వు విన్నప్పుడు నువ్వెందుకు దేవుడు నిన్నట క్షమించాడు, నా భార్యనట క్షమించాడు, నా భర్తనైనా క్షమించాడు, నా పిల్లలైనా క్షమించాడు, అతనిని కూడా అలాగే క్షమిస్తాని ఎందుకు అనుకోలేకపోతున్నావు? మనిషి వారిని క్షమించిన ఆ తీరుని జ్ఞాపకం చేసుకో. నిన్ను క్షమించిన దేవుడు అందరికి దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను క్షమించినప్పుడు యేసయ్యకు ఏ మనసు ఉందో నేటికి కూడా అదే మనసు యేసయ్యకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉందా లేదా? ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వేదో పరిశుద్ధుడని నీ భార్యని క్షమించడా? నీవేదో పరిశుద్ధుడని నీ భర్తను క్షమించడా? నువ్వేదో పరిశుద్ధుడని నీ పిల్లల్ని క్షమించడా? క్షమించే మనస్సు ఆయనకు ఉంది కాబట్టి ఆయన క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు నీ భార్యని క్షమించిన దేవుడు నన్ను క్షమిస్తాడు. నీ భార్యని క్షమించిన దేవుడు నా భార్యని క్షమిస్తాడు. నీ భర్తని క్షమించిన దేవుడు నా భర్తని క్షమిస్తాడు. నీ పిల్లలను క్షమించిన దేవుడు నా పిల్లలను క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెలిసి తెలియని మాటలు మాట్లాడకు. వాక్యం ఒక విధంగా ఉంటే నువ్వు ఒక విధంగా మాట్లాడబోకు. నీ మీదే దేవుని కోపం. జాగ్రత్త సుమా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మీద దేవుని కోపం?
దేవుని కోపం ఎవరి మీద? దేవుని ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమించని వాని పైన దేవుని కోపము. ఇక్కడ ఉన్న మనందరి దేవుడు క్షమించాడా లేదా? మనం చేసే ప్రతి తప్పుల్ని, పొరపాట్లని, పాపాలని దేవుడు క్షమించినప్పుడు మన ఎదుట ఎవరైనా పొరపాటు తప్పు చేస్తే మనం ఏం చేయాలి? క్షమించాలి. ఒకవేళ నువ్వు అలా క్షమించకపోతే ఏం చేస్తాడంట? ఈ దాసుడిని బాధ పెట్టే వరకు ఎలా అప్పగించాడో, అప్పంతా ఎలా కట్టించుకుంటున్నాడో, అలాగే మరలా క్షమింపబడిన ఆ అప్పంత మరలా తన మీద మోపినట్టు క్షమింపబడిన నీ తప్పులన్నీ దేవుడు తిరిగి మరలా మోపబోతున్నాడు. ఇది నీకు గుర్తుంటే చాలు. ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఇలాగా ప్రవర్తిస్తే, దేవుని ద్వారా 10 తలాంతుల అప్పున్నవాడు క్షమింపబడి ఎలా ప్రవర్తించాడో అలాంటి ప్రవర్తనను కానీ ప్రవర్తిస్తే, అలాంటి ఆత్మ నీలో ఉంటే, మరలా నిన్ను క్షమించిన ఆ దేవుడే నీ మీద క్షమించిన పాపాలని తిరిగి మోపబోతున్నాడని జాగ్రత్త. ఈరోజు నువ్వు తెలుసుకో ఈ సత్యాన్ని. అప్పుడే మర్చిపోతే ఎట్ట? మర్చిపోబాకు. ఈ తప్పును మర్చిపోయావు, దేవుడు క్షమించాడు కనుక. కానీ దేవుడు నీకు చేసిన మేలుని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. అందుకే చెప్పాడేమని? మీలో ప్రతివాడు తన సహోదరుని ఎలాగంట హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం ఎడల చేయను. నువ్వు హృదయపూర్వకంగా క్షమింపకపోతే దేవుడు కూడా హృదయపూర్వకంగా నేను క్షమించడు. దేవుడు క్షమించకపోతే నీ పాపం నీలోనే నిలిచిపోతుంది. నీ పాపము నీలోనే నిలిచిపోతే నువ్వు నరకానికే సుమా, నిత్య నరకానికే గురైపోతావు. ఆయన నీ ఎడలు చూపిన ఆ కరుణ ఇతరులు ఎల్లగా కూడా నువ్వు చూపాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అందుకే యజమానుడు ఏం చేశాడంట? 34 వచ్చిన అందుచేత వారి యజమానుడు కోపపడి, ఎందుకు కోపడ్డాడు? అది నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుడు కరుణింపవలసి ఉండేను కదా అని వారితో చెప్పాను. నేను నిన్ను కరుణించాను కదా, నిన్ను క్షమించాను కదా, నీ అప్పును క్షమించాను కదా, నీ తప్పును క్షమించాను కదా. అప్పటికి 2 ట్రాలీ చేస్తే నీ అప్పులు ఎక్కువ ఉన్నాయా, నీ దగ్గర తీసుకున్నవాడు అప్పు ఎక్కువ ఉందా? నీ అప్పే ఎక్కువ ఉంది. అయినా అంత తప్పు నేను క్షమించినప్పుడు కొంత తప్పును ఎందుకు నువ్వు క్షమించలేవు? అన్ని తప్పులు నేను క్షమించినప్పుడు కొన్ని తప్పులు నువ్వు ఎందుకు క్షమించలేవు అని చెప్పి యజమానత్ర మీద కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు, బాధపరచు వరకు వారిని అప్పగించెను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని తెలుసా? మనం ఎవరినైతే కనికరించమో రేపు తీర్పు అప్పుడు కూడా కనికరం లేని తీర్పునే మనం పొందుతాం. ఈరోజు మనం కనికరిస్తే దేవుడు రేపు తీర్పు తీర్చినప్పుడు మనం కూడా కనికరిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుని కోపం ఎవరి మీద 2 అనుభవం చూద్దాం. ఒకటి, దేవుని ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమింపని వారి ఎడల దేవుని కోపం ఉంటుంది. రెండోది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసుకురము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసును తీసివేయుటకు నీకు తేటగా
కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోపము ఎవరి మీదో రెండో అనుభవం మనం చూస్తున్నాం. ఎవరి మీద అంటే తీర్పు తీర్చే వారి మీద దేవుని కోపం. ఒకటేమో దేవుని ద్వారా క్షమాపణ పొంది క్షమింపబడి ఇతరులను క్షమింపని వారి మీద, రెండోది తీర్పు తీర్చే వారి మీద దేవుని కోపము. తీర్పు తీర్చే వారి మీద ఎందుకు దేవుని కోపం అంటే ఇక్కడ చెప్పాడు 7:3-4 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోని నలుసును చూచుటయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో నలుసు తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి అని అంటే కోపం తట్టున్నాడా లేదా? కోపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనకు తెలియపరుస్తుంది అంటే ఈ వచనాలు గమనిస్తే తీర్పు తీర్చే వారిలోనే పెద్ద తప్పులు పెట్టుకొని చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు ఉన్న వారికి తీర్పు తీర్చుటను బట్టి దేవుని కోపం వారి మీదకి వస్తుంది. ఏంటిదంట? ఎందుకంట తీర్పు తీర్చే వారి మీద కోపం దేవునికి? చెప్పండి. ఎదుటి వారి పాపాల కంటే కూడా, ఎదుటి వారి తప్పిదముల కంటే కూడా, ఎదుటి వారి పొరపాట్ల కంటే కూడా తీర్పు తీరుస్తున్న వారిలో ఉన్న పొరపాట్లు తప్పులు ఎక్కువగా ఉన్నవి, పెద్ద మోతాదులో ఉన్నవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంత తప్పులు పెట్టుకొని, అన్ని తప్పులు పెట్టుకొని, అంత భయంకరమైన తప్పులు పెట్టుకొని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఎదుటి వారికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు తీర్పు తీరుస్తున్నారు. ఇలాంటి తీర్పు తీర్చు వారి మీద దేవుని కోపము. ఎలాంటి తీర్పు? లేదు, వారిలోనే పెద్ద తప్పులు పెట్టుకొని చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు ఉన్న వారికి తీర్పు తీర్చుటను బట్టి దేవుని కోపం వారి మీదకి వస్తుంది. ఇలాంటి తీర్పు తీర్చు వారి మీదనే దేవుని కోపం. ఎందుకంట? నీలో తప్పు పెట్టుకుని వాళ్ళు తీర్పు తీరుస్తావు ఎందుకు? వాడు తప్పు చేశారు, నువ్వు తప్పు చేసావు, కానీ ఇద్దరు ట్రాలీ చేస్తే కూడా తీర్పు తీసే వ్యక్తిలోనే తప్పు పెద్దగా ఉందంటే అంటే అతని కంటలేముంది? దూలం ఉంది. ఎదుటి వారి కంటలేమో నలుసు ఉంది. అంటే ఏది పెద్దది? దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలమే పెద్దది. అంటే దూలము పెట్టుకొని ఉన్నవారే ఇప్పుడు నలుసు ఉన్న వారికి ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా ఇలాగ బిహేవ్ చేస్తున్నావేమో, ఇలాగ ప్రవర్తిస్తున్నావేమో, ఇలాంటి తీర్పు తీరుస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన తప్పులు నీలో పెట్టుకొని, పెద్ద పెద్ద పొరపాట్లు నీలో పెట్టుకొని, చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు చేసే వారికి తీర్పు తీరుస్తున్నావా? నీ మేరకే దేవుని కోపమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. రోమపత్రిక 3:11-12 మనం చదివితే, రోమపత్రిక 3:11-12 మనం చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇంకా ఏమంటాడా? ఆ 11-12 చూడండి. గ్రహింపగలవాడు ఎవడునూ లేడు, దేవుని వెతకవాడు ఎవడునూ లేడు. అదుగు ఏమంటున్నాడు? అందరూ త్రోవ తప్పి అదుగు ఏకంగా పనికిమాలిన వారై ఉంటే వీళ్ళంటే ఎదుటోళ్ళకి ఏం చేస్తున్నారంట? తీర్పు తీరుస్తున్నారంట. దేవుని వాక్యమే సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే అందరూ పాపులనే కదా అని అర్థం. అందరిలో పాపం ఉంది. కానీ పాపం పెట్టుకుని వాడు ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. నీలో పాపం పెట్టుకొని, నీలో భయంకరమైన పాపాలు పెట్టుకొని ఎదుటి వారికి తీర్పు తీరుస్తావా? అయితే నీ మీదే దేవుని కోపం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు అటువంటప్పుడు తీర్పు తీర్చుటకు నువ్వు ఎవరివి? ఎవరు?
నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని చెప్తున్నాడు. అందరూ పనికిమాలిన ఉన్నారని చెప్తున్నాడు. పనికిమాలిన అయిపోయారు, పనికిమాలిన వారు అయినారని చెప్తున్నాడు. అలాంటి సమయంలో అలాంటి స్థితులను ఉండి నువ్వు తీర్పు తీరుస్తున్నావే, అసలు నువ్వు ఎవరివి? దేవుడే నీకు తీర్పు తీర్చకుండా నిన్ను క్షమిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు తీర్పు తీర్చకుండా నిన్నేం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేశాడు? శిక్షించాడా? క్షమించాడా? క్షమించాడు. లూకాసు సువార్త 23:34 వచ్చిన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి. అంటే దేవుడు తీర్పు తీరుస్తున్నాడా? క్షమిస్తున్నాడా? క్షమించమని అడుగుతున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు సిలువలో ఉండి, సిలువలో ఏలాడుతూ శరీరం అంతా రక్తశక్తమైపోయింది. ఆకాశములకు భూమికి మధ్య వేలాడుతూ సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించుడి. ఇప్పుడు చెప్పు కృష్ణ బిడ్డరా, దేవుడే నీకు తీర్పు తీర్చకుండా నిన్ను క్షమిస్తుంటే నువ్వు పెద్ద నీతిమంతుల్లాగా అందరికి తీర్పు తీరుస్తున్నావు. అందుకే దేవుడు వేషధారి అని కోపంగా నిన్ను గర్భిస్తున్నాడు. నువ్వు తీర్పు తీర్చావు కనుక నువ్వు తీర్పులోకి రావాల్సి వచ్చింది. ఎక్కడికి రావాల్సి వచ్చింది? తీర్పులోకి ఎందుకు వచ్చావు నువ్వు? లెక్క ప్రకారం అయితే దేవుడు ఏం చేయడు, నిన్ను తీర్పు తీర్చడు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడికి రావాల్సి వచ్చింది? తీర్పులోకి రావాల్సి వచ్చింది. దేవుడే తీర్పు తీర్చకుండా క్షమిస్తూ పోతున్న ఆ దేవుడే నిన్ను తీర్పులోకి తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? నువ్వు ఇతరులకు తీర్పు తీర్చడం వల్ల నువ్వు తీర్పులోకి రావాల్సి వచ్చింది. చూసావా ఎంత సింపుల్గా మనం తీర్పులోకి వెళ్ళిపోయాము? ఎలా వెళ్ళిపోయాము? ఇతరులకు తీర్పు తీర్చి. అసలు తీర్పు తీర్చాలన్న ఆలోచనే దేవుడికి లేదు. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు తీర్పు తీర్చుకోవాల్సిన పరిస్థితిలోకి నువ్వు వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీర్పులో నీకు ఎంత తీర్పు తీర్చాలని దేవుడు డిసైడ్ చేయడు. ఎవడు డిసైడ్ చేస్తాడా? ఎంత తీర్పు తీర్చాలని దేవుడు డిసైడ్ చేయడు. నువ్వు తీర్చిన తీర్పు కొలత ద్వారానే నీకు తీర్పు తీర్చబడుతుంది. అది నువ్వు ఏ కొలతతో అయితే తీర్పు తీర్చావో ఆ కొలతతోనే నీకు తీర్పు తీర్చబడుతుంది. ఎంత తీర్పు తీర్చబడాలో కూడా దేవుడికి అవకాశం ఇవ్వలేదు. చూడు, నువ్వు దేవుడికి ఇంత తీర్పు తీర్చాలన్న అవకాశం ఇవ్వకుండా నువ్వే ఆ కొలత తీసుకొని తీర్పులోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఏ కొలత తీసుకొని వెళ్ళావు తీర్పులోకి, ఆ కొలతతోనే దేవుడు నీకు తీర్పు తీరుస్తున్నాడు. అసలు మనకు తీర్పు తీర్చకపోతే ఆ కొలత ఉండదుగా? ఉంటుందా? ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తీర్పు దేవుడు తీర్చాలో ఆ కొలత నువ్వే తీసుకొని దేవుని యొద్దకు వస్తున్నావని గుర్తు చేసుకో. ఇతరులకు తీర్పు తీర్చడం మానుకో. తీర్పులోకి రాకుండా చూసుకో. దేవుని కోపం ఎవరి మీదని మనకు అర్థమైనది కనుక దేవుని ద్వారా క్షమింపబడి మనం ఇతరులను కూడా క్షమించుదాం. దేవుని తీర్పు పొందని మనము ఇతరులకు తీర్పు తీర్చుకో ఉందాం. దేవుని కోపములకు గురి కాకుండా ఉందామని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? దేవుని కోపము ఎవరి మీద అని మనకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కనుక దేవుని ద్వారా క్షమింపబడిన మనము ఇతరులు కూడా క్షమించుదాం. దేవుని తీర్పు పొందని మనము ఇతరులకు తీర్పు తీర్చుక ఉందాం. దేవుని కోపమునకు గురి కాకుండా ఉందామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని కోపం ఎవరి మీద? చెప్పండి. ఒకటి, దేవుని వల్ల ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమించకపోని వారి మీద. రెండోది, తీర్పు తీర్చు వారి మీద. ఎందుకు వారి మీద అంటే వారిలో ఆల్రెడీ పాపం ఉంది. వారిలో పెట్టుకొని ఇతరులకు ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చు మనుషుడా, నీకు నువ్వే
తీర్పు తీర్చుకునేవాడుగా మారిపోతున్నాం. అసలు నువ్వెవరివి? చాలామంది సేవకులకు తీర్పు తీరుస్తూ ఉంటారు. అయ్యా ఆయన అట్ట, పాస్టర్ గారు ఈయనట్ట, ఈ 4 మాటలు నేర్చుకున్నా లేదు విశ్వాసి, ఆ పాస్టర్ ఇట్ట, ఈ పాస్టర్ ఇట్ట, పాస్టర్ గారి మీద తీర్పును తీర్చి అక్కడి నుంచి ఏదో ఒక మందిరానికి వెళ్ళిపోయినంత మాత్రాన తీర్పు నీ మీద లేదని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్ళి నా తీర్పును మోసుకొని పోతున్నావు. ఎవరి మీద అయితే నువ్వు తీర్పు తీర్చే వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగు. అయ్యా నేను తీర్పు తీశాను, దైవతులను క్షమించని ఆ సేవకుడినే కానీ ఆ విశ్వాసుని కానీ క్షమించమని నువ్వు అడిగితే వారు నిజమే సరేనయ్యా అని అంటే అప్పుడు నువ్వు క్షమించబడతావు. క్రీస్తు దేవుని బిడ్డలారా, రా దేవుని దగ్గరికి మొరపెట్టు, ప్రభు సన్నిధిలో మోకరించు, పశ్చాత్తాపడు. ప్రభువా, నేను పాపినై ఉండి ఎంతో మందికి తీర్పునిచ్చి తీర్పులోకి వేడబడ్డానయ్యా, ఆ తీర్పులోకి నేనే వెళ్ళానయ్యా. నువ్వు తీర్పు తీర్చక క్షమించే దేవుడు అయింది కూడా నేను ఎలాంటి తీర్పు పొందాలో, ఎంత తీర్పు పొందాలో ఆ కొలతతోటి నీ ఎదుటికి రావాల్సి వచ్చింది. బ్రతుకు నాకు వచ్చిందయ్యా. ఎందుకు? ఇతరులకు తీర్పు తీర్చి అలాంటి పరిస్థితి వచ్చింది. క్రీస్తు దేవుని బిడ్డ, ఇక నన్ను మానుకుంటావా? సేవకులకు తీర్పు తీర్చేది, విశ్వాసులకు తీర్పు తీర్చడం ఇకనన్నా మానుకుంటావా? నువ్వు పెద్ద భక్తుడు అనుకోబాకు. ఆ మందిరానికి ఈ మందిరానికి వెళ్ళినంత మాత్రాన పెద్ద భక్తి పడి మనం అనుకుంటున్నామేమో. నువ్వు కూడా ఒకప్పుడు తప్పు చేస్తే దేవుని ద్వారా క్షమింపబడిన వ్యక్తివే. మనిషిలో ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పిదము, ఏదో ఒకటి ఉంటుంది. కానీ దేవుడిని నిన్ను క్షమించిన విధంగా, కరుణించిన విధంగా నువ్వు ఇతరులు కూడా క్షమించి కరుణించే విధంగా నువ్వు కూడా ఉండాలి. అసలు తీర్పు తీర్చు నీకు అవసరం లేదు. తీర్పు తీర్చే దేవుడే, ఆయన న్యాయాధిపతి ఉన్నాడు. తీర్పు తీర్చుటలో ఆయన తప్ప నిజమైన న్యాయము ఈ భూమి మీద నువ్వు ఎక్కడ వెతికినా అది నీకు దొరకదు సుమా. అందుకే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు తెలుసుకోవలసింది ఒకటే, నువ్వు తీర్పు తీర్చటం మానుకో. దేవుని ద్వారా క్షమింపబడిన నీవు ఇతరులు క్షమించటం నేర్చుకో అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కోపం ఎవరి మీద అనేది ఈరోజు నువ్వు తెలుసుకున్నావు కనుక దేవుని కోపానికి నువ్వు గురైతే క్షమింపబడింది తప్పులని మరల నీ మీద దేవుడు మోపబోతున్నాడు. మరలా నీకు ఆ మనసు కలిగే వరకు నిన్ను బాధ పెట్టు వారికి నేను అప్పగిస్తున్నాడని గుర్తించుకొని ఇకనన్న మారు మనసు పొంది ఇతరులు క్షమించడం నేర్చుకో. ఇతరులకు తీర్పు తీర్చడం మానుకో. నిన్ను నీవుగా పరీక్షించుకుంటే, పరిశోధించుకుంటే. అందుకే ఒక మాట అన్నాడు కొరింథీ పత్రికలో పోసిన పౌలు. ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఉంది. ఉపయోగం చూడండి. క్రీస్తు బిడ్డ, అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. చూశారా? మనల్ని మనమే విమర్శించుకోవాలి, ఇతరులు మనం విమర్శించుకోకూడదు. ఇతరులను విమర్శించేవాడు తీర్పుకు లోనవుతాడు, తనను తాను విమర్శించుకునేవాడు తీర్పుకు లోనవడని ఈ వాక్యము తెలియపరుస్తుంది. క్రీస్తు దేవుని బిడ్డ ఏమంటున్నాడు? మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఆ కొరింథీలో ఉన్న సంఘంకి పత్రిక ద్వారా తెలియపరుస్తున్నాడు. నువ్వు ఇతరులను విమర్శిస్తావా? నిన్ను నువ్వు విమర్శించుకుంటావా? నిన్ను నీవుగా, నన్ను నేరుగా విమర్శించుకోవాలి. మనముగా విమర్శించుకుంటే తీర్పు మనం పొందకపోదుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతరులకు తీర్పు తీర్చడానికి నువ్వెవడవు? పరులకు తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
సేవకుడికి తీర్పు తీర్చడానికి నువ్వెవరువో? ఒకడు పడి ఉండుట, ఒక లేచి ఉండుట, అది దేవుని వశమై ఉంది. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? నీలేమన్నా పాపం లేదా? నువ్వు చెప్పుకోవడం కాదు, యేసయ్య చెప్పాలి నీలో పాపం లేదని. యేసయ్య ఎదుటికి రా, నీలో ఎంత పాపం ఉందో చెబుతాడు. అపోస్తలుడైన పౌలు కంటే అంత భక్తిపరుడు నువ్వు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు ఆయన ఎదుటికి వెళ్ళి. నువ్వు ఆయన ఎదుటికి వెళితే నువ్వెంత పాపి అని అర్థమైంది. అసలు అపోస్తలుడైన పౌలు గారి అంత భక్తుడే, అన్ని పత్రికలు రాసిన వాడే, అనేకులను దేవుని వైపు తిప్పిన వాడే చెబుతున్న మాట ఏంటంట, పాపులలో నేను ప్రధాన పాపిని. తనను తాను ఏం చేసుకుంటున్నాడు? విమర్శించుకుంటున్నాడు. తనను తాను విమర్శించుకున్నాడు కనుక తీర్పు పొందలేదు. నిన్ను నీవు విమర్శించుకోకుండా ఇతరులు విమర్శిస్తే తీర్పు పొందుతావు. పరిశుడు ఏం చేశాడు చెప్పండి? ఇతరులని విమర్శిస్తున్నాడు, సుంకర్ని. ఇతర మనుషులను కూడా విమర్శిస్తున్నాడు, అందుకే తీర్పు పొందాడు. కానీ సుంకరి మాత్రము, పాపం అయ్యా నేను పాపిని, నీ ఎదుట నిలుచుటకైనా నాకు ధైర్యం చాటని గుండెలు బాదుకుంటున్నాడు. తనను తాను ఏం చేసుకుంటున్నాడు? విమర్శించుకున్నాడు. అందుకే అతడు తీర్పు పొందలేదు. ఎవరు? సుంకరి. పరిశుడు తీర్పు పొందాడు. ఏమని? ఇతడి కంటే అతడు నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు దేవుడు. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఆ తీర్పు కాదనేవాడు ఎవడు కూడా లేనే లేడు. పరిశుడు ఆత్మ నీలో ఉంటే ఇప్పుడే తీసివేసుకో. పరిశుడు ఆత్మ నీలో ఉందేమో ఇప్పుడే తీసివేసుకో. సుంకర్లాగా నిన్ను నువ్వు విమర్శించుకో, పౌలులాగా నిన్ను నీవు విమర్శించుకో, నిన్ను నువ్వు చూసుకో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి అనుభవాలు లేవు ఎవరికి ఈ రోజుల్లో. ఇతరులు విమర్శించమంటే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు సరిపోవు. ఎక్కడ నువ్వు కూర్చుంటే చాలు, ఆ అన్నెట్ట, ఈ అన్నెట్ట, ఆ అక్కెట్ట, ఈ అక్కెట్ట, ఆ పాస్టర్ గారు ఎట్లా, ఈ పాస్టర్ గారు ఎట్లా. నువ్వెవరు వండి తీర్పు తీర్చడానికి? నిన్ను నువ్వు విమర్శించుకో. నీలో భయంకరమైన పాపం ఉంది. నీ రహస్య పాపము నాకు తెలియకపోవచ్చు, నీ సంఘంలో ఉన్న విశ్వాసులు తెలియకపోవచ్చు, తోటి సేవకులకి తెలియకపోవచ్చు. నిన్ను, నన్ను, మనందరూ చూస్తున్నా దేవునికి తెలుసు. తప్పు అంటే ఏది వ్యభిచారమే కాదండి. అసూయతో, కపటంతో పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా మాట్లాడేది కూడా పాపమే. పైకి అన్నయ్య అని చెప్పి ప్రేమగా లోపల కక్షగా ఉండేది కూడా పాపమే. నటీయము, వేషధారణ, ఇదంతా పాపమే. ఇలా లేవా? ఏమి నటిస్తావో తెలుసా క్రీస్తుని దేవుని బిడ్డ? కానీ అన్ని పెట్టుకొని నువ్వు తీర్పు తీరుస్తున్నావే, దేవుడి కోపం నీ మీదకి రాదా? అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, రోజులు తెలుసుకోవాలి. నువ్వెవరికి తీర్పు తీర్చొద్దు, నువ్వెవరిని విమర్శించొద్దు. నిన్ను నీవే విమర్శించుకుంటే తీర్పుకు పొందకపోదు. మనం తీర్పు పొందము. ఇతరులను విమర్శిస్తే ఖచ్చితంగా నువ్వు తీర్పు పొందుతావని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. దయచేసి క్రీస్తుని ప్రియమైన బిడ్డారా, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకొని ఏ తీర్పు గురైపోయామో ఆ తీర్పు నుండి బయటికి వచ్చుదముగాక. ఆమె తలంచులు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. దేవుని కోపము ఎవరి మీదో అని ఈ రోజు నాయన మీరు మాట్లాడారు అయ్యా. నీ ద్వారా క్షమింపబడి ఇతరులను క్షమింపని వారి మీద, ఇతరులకు తీర్పు తీర్చు వారి మీద నీ కోపం ఉంటుందని, కోపం ఒకవేళ మా మీదకు వస్తే మరలా మా తప్పులను క్షమించి ఉంటావు కదా, అవన్నీ మా మీద మోపుతావని, ఆ ఇతరులను క్షమించే మనసు, ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండే మనసు కలిగేంత వరకు బాధ పెట్టు వారికి అప్పగిస్తావని అయ్యా, అప్పటి వరకు మమ్మల్ని గద్దిస్తూ ఉంటావని ఈరోజు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇలాంటి మనసు మాకుందేమో, పరిచయుడు మనసు మాకుందేమో, ఒక సుంకరిలాగా, ఒక అపోస్తలుడైన పౌలులాగా తండ్రి మమ్మల్ని మేము విమర్శించుకునే వారుగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తీర్పు మేము తప్పించుకోవాలి, తీర్పులకు మేము రాకూడదయ్యా.
ఎంత తీర్పు తీర్చాలో నువ్వు డిసైడ్ చేయకుండానే ఆ కొలత మేమే తీసుకొని తీర్పులోకి వస్తున్నామని, ఎంత తీర్పు తీర్చాలో కూడా అది మేమే మాతో తెలుసుకుంటున్నామని మరి స్పష్టంగా మీరు మాట్లాడే దయతో ఆ తీర్పును తప్పించుకునేలాగా ఇతరులకు మేము తీర్పు తీర్చే మనసు మాలో నుండి తీసివేయబడును గాక. ఇతరులు క్షమించలేని మనసు మా నుండి తీసివేసి ఇతరులను క్షమించే మనసు మాకు కలుగును గాక. హృదయపూర్వకముగా క్షమించే మనస్సు యేసు నామములో ఇప్పుడే మాకు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపలో మమ్మల్ని నిలబెట్టి నడిపించి బలపరచమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.